Hello everyone, SSC CGL 2026 notification is out. Are you? Let's start the session. What will come in the place of question marks? డైరెక్ట్ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ప్లస్ మైనస్లో ఇవి డైరెక్ట్ చూసుకొని డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయాలి. క్వశ్చన్ మొత్తం చదవడం అలాంటి ఏం చేయొద్దు. సో ప్లస్ అని మైనస్ ఇంటూని డివైడ్ బై 14 బై 14 ఇంటూ అంటే డివైడెడ్ బై మైనస్ ఉంది ప్లస్ 10 డివైడెడ్ బై ఉంది ఇంటూ 8 ప్లస్ ఉంది మైనస్ 14. సో ఫస్ట్ బోర్డ్ మాకు తెలుసు కదా, BODMAS బోర్డ్ మాస్ రూల్. ఫస్ట్ డివైడ్ బ్రాకెట్ ఆఫ్ లేదు కాబట్టి నెక్స్ట్ డివైడెడ్ 14 10s నెక్స్ట్ 14 2 నెంబర్స్ ఒకసారి డివైడ్ చేస్తున్నాం కాబట్టి 0 1 14 1 14 18s 80 ప్లస్ 80 మైనస్ 14 అది 1001 80 మైనస్ 14 ఎంత 70 60 66 కదా 66 ప్లస్ 1 67 1067 ఆప్షన్ సి. చలో నెక్స్ట్ క్వశ్చన్. ద పొజిషన్. సో ఇక్కడ ఏమన్నాడు గారు, హౌ మెనీ లెటర్స్ విల్ బి రిమైనింగ్ అన్చేంజ్డ్ ఇఫ్ ద లెటర్స్ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్. మెడో MEADOW. ఫస్ట్ ఏమొస్తుంది ఏ, తర్వాత డి, తర్వాత ఈ, తర్వాత ADEMOW. ఏవే ఉన్నాయి, డబ్ల్యూ ఉంది, ఓ ఉంది, ఓన్లీ టూ కాబట్టి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. 140 into 2 280 93 into 2 186 same as 59 2s 52s 100 9 2s 18 118 సేమ్ ఆప్షన్ ఏ. చలో నెక్స్ట్ క్వశ్చన్. పేపర్ ఫోల్డింగ్ ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేశారు, నెక్స్ట్ దిస్. సో రెండు డౌన్ వస్తాయి, దీన్ని ఇక్కడికి వస్తే సేమ్ డౌన్ వస్తాయి, అండ్ నెక్స్ట్ దీన్ని ఇక్కడికి ఈ పొజిషన్లోకి వస్తే డౌన్ వస్తాయి. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. మిర్రర్ ఇమేజ్లో ఫస్ట్ ఎలిమినేషన్ చేయాలి. ఎలిమినేషన్ చేస్తే రిమైనింగ్ ఆన్సర్ ఈజీగా వస్తుంది. సో 1 minute. మిర్రర్ ఇమేజ్లో ఎలిమినేషన్ చేస్తే ఈజీగా వస్తుంది. వై సేమ్ ఉంది కాబట్టి ఇది కాదు, అంటే రివర్స్ వస్తే వై ఆపోజిట్ సైడ్ వస్తుంది కదా, సేమ్ సెకండ్ ఆప్షన్లో కూడా అలానే ఉంది. సో అది కాదు. ఇక్కడ ఎన్ ఉంది కదా, ఎన్ కూడా ఆపోజిట్ రావాలి, ఇది కూడా కాదు. సో ఆప్షన్ ఏ. ఇలా ఆప్షన్ ఏ డైరెక్ట్ మనం ఆఫ్ చేసుకోవచ్చు, టైం వేస్ట్ చేయకుండా మళ్ళీ రీచెక్ చేయని అవసరం లేదు. ఫస్ట్ ఎలిమినేషన్ చేస్తే రిమైనింగ్ది ఎలాగో దీంట్లో ఎన్ ఉంది కరెక్ట్గానే, ఎన్ కూడా ఆపోజిట్ సైడ్ ఉంది, వై కూడా ఆపోజిట్ సైడ్ ఉంది. సో ఆప్షన్ ఏ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ టూ నెంబర్స్ షుడ్ బి ఇంటర్చేంజ్ టు మేక్ ద గివెన్ ఈక్వేషన్ కరెక్ట్. ఈక్వేషన్ కరెక్ట్ కావాలంటే ఏ టూ ఇంటర్చేంజ్ చేయాలి, ఏ టూ నెంబర్స్ని. సో లెట్స్ ట్రై. 3 and 4ని సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. 3 and 4ని ఇంటర్చేంజ్ చేద్దాం. 48 డివైడెడ్ బై 4 అంటే 4 1s 4 2s. నెక్స్ట్ ప్లస్ 12 ఇంటూ 3 కదా, ఇంటూ 3 2s 6 36 ప్లస్ 12 మైనస్ 6 7s 42 ప్లస్ 21 అంటే మైనస్ 21 ప్లస్ 36 5 15 ప్లస్ 12 దట్ ఈస్ ఈక్వల్ టు 27. ఆప్షన్ ఏ కరెక్ట్. సో ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుంటే వెళ్ళాలి అంతే. ఇక్కడ 12 20 మనకు ఆప్షన్ ఫస్ట్ నుంచి ట్రై చేసినాం కాబట్టి ఫస్ట్ వచ్చింది కాబట్టి సో ఈ టైం సేవ్ అవుతుంది. అదే లాస్ట్లో ఆన్సర్ ఇచ్చారనుకోండి, ఫస్ట్ మనం ఆప్షన్ వెరిఫికేషన్లో చేస్తే 21ని 12ని ఎక్స్చేంజ్ చేసినాం అనుకోండి, జస్ట్ ట్రై. 21ని 12ని ఎక్స్చేంజ్ చేసినాం అనుకోండి, 21ని ఇక్కడ తీసుకొస్తే 4 21s ఎక్కువ నెంబర్ వస్తుంది, పెద్ద నెంబర్ వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ రిమైండర్ తక్కువ వస్తుంది, ఇది ఎక్కువ వస్తుంది నెంబర్. సో 21 12ని ఎక్స్చేంజ్ చేస్తే పెద్దగా వస్తుంది నెంబర్. సేమ్ ఇంకే నెంబర్ ఉంది, 7 1 4 7 12 7s కూడా పెద్ద నెంబర్ వస్తుంది. సో అది కూడా కాదు. ఆప్షన్ ఏ బిని ట్రై చేస్తే ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, బోన్ అంటే ఆర్థోపెడిక్ ఓకే కరెక్ట్. యూడరస్కి యూరాలజీ అనేది ఓకే చెక్. స్టమక్కి గ్యాస్ట్రాలజీ, స్టమక్ అంటే గ్యాస్ సేమ్ ఓకే. ఐకి ఆప్థమాలజిస్ట్ కూడా కరెక్టే. యూరాలజిస్ట్కి కిడ్నీ వాళ్ళు ఉంటారు కదా. యూటరస్కి గైనకాలజిస్ట్. బోన్కి ఆర్థోపెడిక్ కరెక్టే. యూటరస్కి గైనకాలజిస్ట్ అండి. యూరాలజిస్ట్ కాదు, యూరాలజిస్ట్ యూరిన్కి సంబంధించి చూస్తారు. సో ఆప్షన్ బి ఈజ్ రాంగ్, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. 8th క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం నెంబర్స్ చూడండి.
3, 15, 14 ఇంత నెంబర్లు వస్తున్నాయి. సో ఇది కాదు అనుకుంటా. ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ చెకింగ్ ఒకసారి చేద్దాం. లేదంటే నెంబర్స్ని కౌంట్ చేద్దాం. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8 నెంబర్స్ ఉన్నాయి. 7 ఇచ్చారు. సో ఇక్కడ చైన్ అనేది 5 నెంబర్స్, 4 ఇచ్చారు. సో సేమ్ యాజ్ ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 నెంబర్స్ ఇచ్చారు. సో ఆప్షన్ సి 8 అంటే నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ మైనస్ 1. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఎన్ని వర్డ్స్ ఉన్నాయో దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు తీసేస్తే 7 ఆప్షన్ అది. క్వశ్చన్ ఏం చదవద్దు, డైరెక్ట్ ఆప్షన్స్ని చూసుకొని మనం డిఫరెంట్గా ఉన్నదాన్ని ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. ఆడ్ ఏది ఉందో అది ఫైండ్ చేయాలి. 19 చూడండి, స్క్వేర్స్ అయితే కాదు. 19 స్క్వేర్ అంటే ఎంత? 361. 18 స్క్వేర్ 324. 17 స్క్వేర్ 289. ఇక్కడ 289 లేదు. 19 స్క్వేర్ లేదు. 18, 13, 16 ఏ లేదు. సో 19 7 లేదంటే 8 19 8 9 8 72, 7 8 7 152 minus 1 minute minus 1 151 ఇది కరెక్టే. 16 7 16 8 8 6 48. 48 అంటే 8 మళ్ళీ 8 వస్తుంది. 17 8 7 8 56 minus 1 23. సో ఆప్షన్ బి ఈజ్ రాంగ్, ఆడ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. Tenth one. Select the ఎన్ని నెంబర్స్ ఉన్నాయి. ఫస్ట్ నెంబర్స్ని కౌంట్ చేసి దాని వాటిని సపరేట్ చేయొచ్చు. QP 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 ఉన్నాయి. 20 ఉన్నాయి. సో 20 అంటే ఈచ్ 2 2 2 చేస్తే సరిపోతుంది. QP. నెక్స్ట్ ఇందులో ఆప్షన్స్లో అన్నిటికీ ఫస్ట్ 3 సేమే ఉన్నాయి కదా. QPRR. నెక్స్ట్ QPRR PRQQ. నెక్స్ట్ PRQQ PRR. నెక్స్ట్ PQQ. నెక్స్ట్ PRR. నెక్స్ట్ PPQ. చూడండి, థర్డ్ వన్ R, ఫోర్త్ లేదు, ఫిఫ్త్ RPQ మళ్ళీ Q. RPQ మళ్ళీ Q అంటే ఆప్షన్ 3 RPQ. సో ఆప్షన్ 3 కాదు, Q కాదు, RPQR. QRP. ఆప్షన్ డి. ఫస్ట్ ఇలా నెంబర్ ఇచ్చినప్పుడు వాటిని సపరేట్ చేసుకొని చూడండి ఇక్కడ QPRR PR QQ అంటే రిపీట్ అవుతున్నాయి, డబుల్ రిపీట్ అవుతున్నాయి. PRR PQQ PRR PPQ అట్లా డబుల్ RR QQ RR QQ RR ఇలాంటి సిరీస్ ఇచ్చారు వాళ్ళు. సో 16 is related to 112. 16 is related to 112. 16 is related to 112. 26 is related to 182. చూడండి ఇక్కడ 16 7 6 7 42 2 4 7 11 112. 26 7 182. సో 44 into 7 8 2 7 28 plus 2 30 308. సో 308 is option. నెక్స్ట్ క్వశ్చన్. సమ్మర్ ఈజ్ రిలేటెడ్ టు సీజన్. సమ్మర్ని సీజన్ అంటారు, సేమ్ కాటన్ని క్లాత్ అంటారు.
All bottles are jugs. All bottles are jugs. Bottles, jugs. Some bottles are flasks. Some bottles are flasks. All flasks are bins. So some bottles are bins. Some bottles bins. Some jugs are bins. Some jugs bins. Okay. Some flasks are jugs. Flasks are jugs. Okay. All three follows. Next question. 14th. స్కెచ్ చేసుకోవాలి. దీనికి స్కెచ్ చేసుకోవాలి. పీ ప్లస్ క్యూ మీన్స్ పీ ఈజ్ సన్ ఆఫ్ క్యూ, అంటే క్యూ ఈజ్ మదర్ ఫాదర్ సంథింగ్. ఓకే, క్యూ ఈజ్ పేరెంట్, పీ ఈజ్ సన్. ఓకే, ప్లస్ సన్ కాబట్టి క్యూ ఈజ్ మదర్ ఆఫ్ ఆర్ అంటే పీకి బ్రదర్ కదా, బ్రదర్ ఆఫ్ సిస్టర్ సంథింగ్ రిలేషన్. ఆర్ ఈజ్ వైఫ్ ఆఫ్ బి. ఆర్ ఈజ్ వైఫ్ ఆఫ్ టీ అంటే అమ్మాయి వైఫ్, టీ అంటే ప్లస్ ఇతను అబ్బాయి ఇతను అమ్మాయి. సో టీ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఎమ్. టీ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఎమ్. వీళ్ళు బ్రదర్ సిస్టర్స్. సో ఎమ్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ టీ. అంటే మనకి ఈ జెండర్ ఇవ్వలేదు కదా, సో ఇది కాదు. సో పీ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఆర్. పీ జెండర్ ఇచ్చారు, ఆర్ జెండర్ ఇచ్చారు. సో ఆప్షన్ బి. చూడండి, ఆర్ తర్వాత ఎస్ అంటే +1, ఏసి బి లేదు, సి +2, టీ యూవి +3, ఈఎఫ్జి లేదు, హెచ్ఐ +4, ఈ 5 + 4 9 కదా, 9 అలా. సో ఓపెన్, ఓపిఈఎన్, O +1 పీ, పీ +2 16 + 2 18, ఆర్ 18 అంటే ఆర్. ఈ 5 + 3 8, హెచ్. ఎన్ 14 + 4 18, ఆర్. పిఆర్ హెచ్ఆర్. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. జిఏఎస్సి G7 ఇది 3, వై 25 అంటే +3, ఏబి జెడ్ ఏబి ఇలా అంటే వైకి +3 యాడ్ అయింది, సి 3కి +3 యాడ్ అయింది, +3 యాడ్ అయింది. సి అంటే 3 కదా, ప్లస్ డిఈఎఫ్. నెక్స్ట్ జి +3 యాడ్ అయితే 4 అంటే +4, అంటే క్యూకి కూడా +4 అంటే యూ. నెక్స్ట్ ఏకి +2, బీసీ అయింది. నెక్స్ట్ సికి +2, డి లేదు, ఈ అయింది. ఈకి +2, జీ అయింది, యూజీ. నెక్స్ట్ ఆప్షన్ యూజీ వచ్చినాయండి. ఆప్షన్ ఏ ఉన్న ఆప్షన్ సి. సో నెక్స్ట్ డిఫరెన్స్ ఏదో చూడండి రెండుకి. లాస్ట్ది ఉంది కదా, లాస్ట్ చెక్ చేద్దాం. ఎంకి ఎన్ లేదు, ఓ, ఎం +2, ఓకి +2, క్యూకి +2, 17 19 అంటే ఎస్. సో జీజీ యూజీజీ ఎస్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. Twelve is related to 17 28. 8 is related to 512. 15 is related to 8 అంటే 8 క్యూబ్ ఎంత 512. 12 క్యూబ్ ఎంత 1728. 15 క్యూబ్ ఎంత 3375. 14 క్యూబ్ ఎంత 2744. 13 క్యూబ్ ఎంత 1728. 13 క్యూబ్ 2197. సో క్యూబ్స్ పట్టుకుంటే ఈజీగా వస్తుంది. సో 15 క్యూబ్ ఎంత 33375. నెక్స్ట్ క్వశ్చన్. ఎయిటీన్త్ క్వశ్చన్. 1738. 17 2s 34 + 4. 38 2s 60. 76 + 8. 84 2s 168. ఇది +4 + 8 +2 +12 అని అవ్వచ్చు, +16 అని అవ్వచ్చు. సో +12 యాడ్ చేస్తే 180. 180కి +16 యాడ్ 180 2s 360.
360 plus 60 376. Okay, so 180 option C. 180 అంటే 84 into 2 plus 12 that is equal to 180 plus 4 యాడ్ అవుకుంటూ వెళ్ళింది. సో నెక్స్ట్ యాక్రిమోనీ అంటే బిటర్నెస్ అన్న హ్యాష్నెస్ అంటారు. దానికి ఆపోజిట్ హ్యుమానిటీ. అంటే హ్యుమానిటీ అంటే తెలుసు కదా. సో యాక్రిమోనీకి ఆపోజిట్ హ్యుమానిటీ. వైల్డ్ అంటే హ్యాష్ బిహేవ్ చేయడం. సో దానికి ఆపోజిట్ ఫోర్గ్ అంటే టు గివ్ అప్. వైల్డ్ అంటే వైల్డ్గా అంటారు కదా, వైల్డ్ ఫైర్. అలా ఫార్గో అంటే దాన్ని గివ్ అప్, వదిలేయడం. సో ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, డిమాండ్ DEMAND చూద్దాం. ఆర్ అంటే 18, ఓ అంటే ఓ కదా, AEIOU ఓ కాబట్టి డబుల్ 30. డి అంటే 4, యూ అనేది ఓవల్ కాబట్టి 21 2 42. సి అంటే 3, టీ అంటే 20. 16 18 30 44 23 ఆప్షన్ ఏ. సో నెక్స్ట్ క్వశ్చన్, పి 16. పి అంటే 16, ఆర్ అంటే 18, ఓ 30, డి 4, యూ అంటే 21 20 42, సి 3 20 ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ట్రయాంగిల్స్? 1 2 3 4 5 6 7 8 9 10 11. సో 11 triangles. నెక్స్ట్ క్వశ్చన్, పేపర్ ఫోల్డింగ్. సేమ్ పైన ఒకటి కింద ఒక డాట్ ఉండాలి. ఈ పొజిషన్లో ఉన్నాయంటే చేంజ్ అవ్వదు కదా. సో ఆ పొజిషన్లో ఉన్న దాంట్లో దీనికి లేదు, దీనికి కింద కూడా లేదు, దీనికి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, 23rd డి, స్టార్ డి. నెక్స్ట్ చేంజ్ అయింది, స్టార్ డి కిందికి వచ్చింది. నెక్స్ట్ డి పైకి వెళ్ళింది. నెక్స్ట్ మిడిల్లోకి వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ మిడిల్లో నుంచి మళ్ళీ కిందికి వస్తుంది. అంటే మిడిల్ ఆప్షన్ చూడండి, ఎన్ ఉంది కదా, ఎన్ కార్నర్కి వచ్చింది. నెక్స్ట్ ఈ కార్నర్కి ఉన్న స్టార్ మిడిల్లోకి వచ్చింది. మళ్ళీ స్టార్ మిడిల్లో ఉన్న స్టార్ ఇక్కడికి వచ్చింది. సో సేమ్ మిడిల్లో ఉన్న డి ఈ పొజిషన్లోకి రావాలి. సో ఆప్షన్ బి. డీని ఫాలో అవుకుంటూ వెళ్తే మనకు ఆప్షన్ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, @ స్టార్ సింబల్స్ పెరుగుకుంటూ వెళ్తున్నాయి. ఇక్కడ 1 సింబల్, ఇక్కడ 2 సింబల్స్, ఇక్కడ 3. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు వచ్చింది. నెక్స్ట్ సింబల్ ఏముంది? నెక్స్ట్ ఇంకొక సింబల్ పెరగాలి. ఉన్నది 4 సింబల్స్ ఉన్నాయి. 5th సింబల్ అంటే 4 ఉన్నాయి 5. ఆప్షన్ సి. ఆప్షన్ సి కాదు, ఆప్షన్ ఆర్డర్ వైజ్ అంటే ఇలా మళ్ళీ ఈ సైడ్ రావద్దు కదా, డౌన్కి రావాలి కాబట్టి ఆప్షన్ ఏ. సో నెక్స్ట్ కంటిన్యూ అయ్యే సిరీస్. సో ఒక ట్రయాంగిల్కి మళ్ళీ స్క్వేర్కి మళ్ళీ ఇంకో స్క్వేర్, ఇంకో ట్రయాంగిల్ వచ్చింది స్క్వేర్లో మధ్యలో. దీనికి 4 ట్రయాంగిల్స్ అయినాయి. విచ్ ఫిగర్ షుడ్ బి రీప్లేస్ ఇన్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ వర్క్ టు బి కంటిన్యూ. అంటే నెక్స్ట్ వచ్చే ఆప్షన్ ఏంటంటే, సో 4th స్క్వేర్ ఉంది, డిఫరెంట్ ట్రయాంగిల్ ఉంది. సో ఆప్షన్ 4, ఆప్షన్ బి. Thank you. Hope you like the session. Please do like, subscribe.